దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ అన్ని వేళల్లో మనల్ని కాపాడుచు భద్రపరుస్తున్న దేవాది దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనము విచారంలో ఉండడం దేవునికి ఇష్టం కాదు. దేవుడు మనల్ని చూసి ఎప్పుడు కూడా సంతోషించాలి అంటే మనం సంతోషంగా ఉంటే దేవునికి కూడా సంతోషమే. మనం బాధలో ఉంటే దేవునికి కూడా బాధే కలుగుతుంది. ఉదాహరణగా యోబుని చూడండి. యోబు బాధపడుతున్నప్పుడు దేవుడు కూడా చాలా బాధపడ్డారు. అలాగే దేవుని బిడ్డలు మనం బాధపడడం ఆయనకి ఇష్టం కాదు. అందుకే ఒకవేళ సాయంకాలమున ఏడుపు వచ్చి కష్టం, బాధ, చాలా సమస్యలు మనల్ని మరి ఇబ్బంది పెడుతున్నప్పటికీ రాత్రి ఉండినను, ఒకవేళ సాయంకాలం బాధ కలిగి ఏడుపు వచ్చి రాత్రంతా ఆ బాధలో గడిపినా సరే ఉదయకాలానికి ఏం జరుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఎంత గొప్ప దేవుడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడండి? దేవుడు మనకుంటే చాలు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనము నమ్మాలి. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే జయము నీదే. దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావా? ప్రభు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని. మనము దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. ఆయన ఎల్లప్పుడూ హత్తుకొని ఉండాలి. ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. ఎప్పుడైతే పాప జీవితం నుంచి విడుదల పొందుతామో అప్పుడు దేవుడు తన పిల్లలుగా మనల్ని హత్తుకొని మనల్ని శ్రమలో నుంచి విడిపించి మనల్ని బ్రతికించి సంరక్షింపచేసేటువంటి దేవుడు. నమ్ముచున్నావా దేవుని బిడ్డ? ఏ కష్టం చేత నీవు కృంగి ఉన్నావు? వ్యాధి, బాధలు, రుణాలు, సమస్యలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ప్రభు అంటున్నారు, ఇదిగో నేను నీ కుడి చేపట్టుకుని నడిపిస్తున్నాను, భయపడకు, నీ శ్రమల్లో విడిపిస్తానంటున్నారు. నీవు నమ్ముచున్నావా? నీకు రాత్రంతా మరి వేదన ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ ఉదయకాలానికంట దేవుడు నిన్ను సంతోషపరుస్తారు. ఆ శ్రమ తీరిపోతుంది, ఆ దుఃఖం తీరిపోతుంది. నువ్వెప్పుడైతే దేవుణ్ణి హత్తుకొని ఆయన బిడ్డగా జీవిస్తావో దేవుడిని పక్షాన్ని జీవిస్తారు. కాబట్టి భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో నీ బిడ్డలను ప్రేమించే దేవుడు. నీకంతా సాధ్యం. సర్వాధికారి ఇదిగో ప్రభువా. నాయనా, ఎవరికి కష్టాలు, బాధలు ఉన్నాయి విడిపించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. జీవమగల దేవ, సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. విదేశాలు బిడ్డలను ఆశీర్వదించండి. విద్యార్థులను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు విడుదల దయచే అయ్యా. నీ అందరి భయభక్తులు కలిగి నీ కొరకు జీవించే ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడే మేలులు కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.